ఈరోజు మనం కొన్ని 10 బిట్స్ నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం ఒక 40 వరకు నేర్చుకున్నాం. ప్రీవియస్ బిట్స్ అంటే గతంలో పక్కా వచ్చిన బిట్స్ ఇవి. సో ఈరోజు మనం 41 చూద్దాం. ఏమన్నాడు? సుభద్ర అండ్ రాణి ఆర్ రీడింగ్ ఏ స్టోరీ బుక్. సుభద్ర రాణి was reading a story book. Subhadra is a female and Rani also a female. So only Subhadra unte she annam, only Rani unna she annam. And Subhadra Rani unte she annama anle. అంటే థర్డ్ పర్సన్ బహువచనం ఎప్పుడంటే ప్లూరల్ ఉన్నప్పుడు మనం ఏం వాడాలంటే దే వాడాలి. మనకి ఇంగ్లీష్లో మీరు చెప్పే చాలా సందర్భంలో ప్రొనౌన్స్ ఐ వి యూ దే ఈ షీట్. ఈ 7లో ఐ ఫస్ట్ పర్సన్, వి ఫస్ట్ పర్సన్లో ప్లూరల్, యూ సెకండ్ పర్సన్, దే థర్డ్ పర్సన్లో బహువచనం. సో ఈ షీ ఇట్ అనేది థర్డ్ పర్సన్ కానీ ఏకవచనం. థర్డ్ పర్సన్ ఏకవచనంలో రెండు ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ బహువచనానికి వెళ్ళిపోతుంది. అంటే హీ ఇద్దరున్నా, ఈ షీ ఉన్నా, అయితే షీ ఇద్దరున్నా, ఓకే, అలాంటి సందర్భంలో మనకు దేకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మరి సుభద్ర ప్లస్ రాణి దే, సుభద్ర రాజు దే, రాజు గోపి దే, ఓకే, అండర్స్టాండ్. అంటే థర్డ్ పర్సన్లో సింగిలర్స్ పర్సన్స్ ఇద్దరు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు దే వెళ్ళిపోతుంది. గుర్తుంచుకోండి, ఇది ఎగ్జామ్లో గతంలో అడిగిండు, మనకు అకాడమిక్ బుక్లో ఉంది. సుభద్ర అని రాణి వర్ రీడింగ్ ఏ స్టోరీ బుక్ డాష్ ఎంజాయ్ రీడింగ్ స్టోరీస్. ఇక్కడ మనకి ఏమడిగిందంటే గత ఎగ్జామ్లో ఫైండ్ అవుట్ ద షూటబుల్ ప్రొనౌన్ అడిగిండు. ఏమో ఇచ్చిండు వాళ్ళు కదా, ఈ షీ ఇట్ దే 4 ఇచ్చిండు. హీ కాదు, షీ సింగర్ ఉంటే కూడా ఉంటాయి, షీ ఇట్ అంటే వస్తువు కాదు, రిమైనింగ్ ఏంటంటే దే. ఇది పక్క బిట్టు గత సందర్భంలో అడిగిండు. ఒకవేళ మనకు ఈ నెల 22వ తారీఖు అడగవచ్చు. స్ట్రేంజర్ STRANG డాష్ డాష్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ షూటబుల్ మిస్సింగ్ లెటర్ అని అడిగిండు. సో స్ట్రేంజర్ కొంతమంది అక్కడ ఏమిస్తున్న ఆప్షన్ AR ER OR ఆ విధంగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనకు? స్ట్రేంజర్ ER గుర్తుంచుకోండి, ఓకే, ER రైట్. ఈ విధంగా OR కాదు, OR ER కొంచెం డిఫరెంట్ ఉంటుంది. OR కాదు ఇక్కడ, స్ట్రేంజర్ కాదు, స్ట్రేంజర్. నెక్స్ట్ హౌ అగ్లీ ఇట్ ఈస్ ఫైండ్ అవుట్ ద సూటబుల్ ఆపోజిట్ వర్డ్ అడిగింది గతంలో. సో అగ్లీకి సూటబుల్ ఆపోజిట్ వర్డ్ అది బ్యూటిఫుల్, ఓకే. బ్యూటిఫుల్, హ్యాండ్సమ్ అండ్ లవ్లీ కొంచెం డిఫరెంట్ తెలుసుకోవాలి. మగవారు అందంగా ఉంటే హ్యాండ్సమ్, ఓకే. సో ఆడవారు యొక్క లేదా ఆడవారి యొక్క రిలేటెడ్ సంబంధించినటువంటి బ్యూటిఫుల్, అండ్ వస్తువులు అయితే లవ్లీ అనేది మనం వాడుకోవచ్చు. వస్తువు లేదా ఒక వ్యక్తిని పార్ట్స్ను లవ్లీ, ఇప్పుడు ఐస్ అనుకో లవ్లీ ఐస్, ఓకే, ఆ విధంగా వాడుకోవచ్చు. అగ్లీకి ఆపోజిట్ వర్డ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఇస్తాడు, ఇక్కడ రిమైనింగ్ ఇస్తాడు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద ట్రీ ఈజ్ టూ డాష్ టూ టాల్ టు క్లైమ్ అన్నాడు. ఇక్కడ మనకి ఏమడిగినంటే ద ట్రీ ఈజ్ టూ టాల్ టు క్లైమ్. సో ఐడెంటిఫై ద క్వాలిటీస్ ఆఫ్ ద ఆన్లైన్ వాడాలి. టాల్ అనే దాన్ని మనం ఎటువంటి క్వాలిటీస్ అంటే సైజుల్లో లేదా క్వాలిటీసా ఈ విధంగా అడుగుతాడు. సో ఇక్కడ మనకు టాల్ అనేది ఒకటి సైజు రూపంలో అడిగిన వాటికి టాల్ అంటే పొడవైన సైజు రూపంలో అడిగింది, ఓకే. ఇది ఒకటి ఇంపార్టెంట్ గత ఎగ్జామ్ అడిగింది. నెక్స్ట్ ఇంకోటి గత ఎగ్జామ్ అడిగిండు ద కార్పెట్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్ ప్రిపోజిషన్ ఫైండ్ అవుట్ ద సూటబుల్ ప్రిపోజిషన్ అడిగిండు. మనకి ఇది పిక్చర్ బేస్డ్ ప్రిపోజిషన్స్. మనకు టెక్స్ట్ బుక్లో కార్పెట్ ఆ ఫ్లోర్ మీద ఉంటుంది కాబట్టి మనకు అదే ఆన్ ద ఫ్లోరే రాయాలి. ఒకవేళ వాడు ఆనంద కాకుండా ఇన్ను, ఓకే, అండర్, ఖచ్చితంగా అండర్ ఒక బెంచుకుంది అనుకో అండర్ రాసుకోవచ్చు. కానీ బట్ ఏంటంటే వాడు యాజ్ పర్ ద పిక్చర్ బేస్డ్ కాబట్టి మనకు వాడు చెప్పిందే రైటు, ఆనే రైట్, ఓకే. వాడు ఏమంటాడు మనకి ఈ పేపర్లో మనం ఆన్ ఎట్లా అవుతుంది మరి అండర్ కూడా కావచ్చు కదా, అక్కడ అండర్ కూడా ఆప్షన్ ఇచ్చినావు కదా అనొచ్చు. బిసైడ్గా ఉండొచ్చు కదా, సో పక్కకు ఉండొచ్చు కదా ఫ్లోర్ అంటే వాడు అంటాడు యాజ్ ఫర్ ద అకాడమీకి కీ పేపర్ తరేషన్ అదే అంటున్నాడు, అని చెప్పింది రాంగ్ అంటాడు. సో ఆన్ ద ఫ్లోర్ బికాస్ యాజ్ ఫర్ ద టెక్స్ట్ బుక్ టేబుల్ పక్కకు కార్పెట్ ఉండొచ్చు, బిసైడ్ రాసుకోవచ్చు, బిసైడ్ ఆప్షన్ ఇస్తే రాంగ్ అంటాడు బికాస్ ఆఫ్ ద అకాడమిక్ స్టాండర్డ్.
నెక్స్ట్ ఐ డోంట్ డాష్ టు రైడ్ ఏ బైస్కిల్. నాకు తెలియదు హౌ టు రైడ్ ఏ బైస్కిల్, ఎట్లా సైకిల్ తోడడం. సో ఇక్కడ ఐ డోంట్ నో, నో అంటే ఎన్ఓ నో అండ్ కేఎన్ఓడబ్ల్యూ నో, రెండు హోమోఫోన్స్, సేమ్ సౌండ్ బట్ డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ మీనింగ్. హోమోఫోన్స్ నో నో. సో ఇక్కడ మనం ఐ డోంట్ నో కెనో నో వాడు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నాట్ అనేది లోక్ రిలేటెడ్ కాబట్టి. సో అక్కడ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ వాడతాం, ఇక్కడ నాట్ వచ్చినప్పుడు అక్కడ పాజిటివ్ వాడతాం. ఇక్కడ కేఎన్ఓడబ్ల్యూ నో ఇస్ ద రైట్ ఆన్సర్. గత ఎగ్జామ్ అడిగాడు. నెక్స్ట్ ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్, కలెక్టివ్ నన్ను అడిగాడు. ఏ డాష్ ఆఫ్ క్యాటిల్ అడిగిండు గతంలో, అంటే ఇది కలెక్టివ్ నన్ను సంబంధించింది. క్రౌడ్ బంచ్, ఓకే, స్వామ్ అండ్ హెడ్ అడిగిండు. ఇక్కడ మనం పశువుల యొక్క మందున హెడ్ అనడం జరుగుతుంది. ఓకే, అంతేగాని క్రౌడ్ అనం, మనం బంచ్ అనం లేదా స్వామ్ అనం, గుర్తుంచుకోండి. 48 వి క్లిక్డ్ అవర్ పిక్చర్ ఎట్ గోల్కొండ ఫుడ్. అయితే యాక్చువల్లీ మనం మరి సార్ ప్రజెంట్ సింపుల్ వాడుకోవచ్చు కదా, మనం పాస్ సింపుల్ ఎందుకు వాడి యూజ్ చేసినంటే, ఇక్కడ పాస్ సింపుల్ మనకు తెలుసు సబ్జెక్ట్ ప్లస్ పాసివ్, ఇది ప్యాసివ్ రూపంలో అడిగిండు. ప్యాసివ్లో బై కూడా వాడచ్చు, అంటే బై వాడచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రిపోజిషన్స్ ప్లస్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్. ఓకే, సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ గోల్కొండ ఫుడ్ కాబట్టి ఈ విధంగా ప్యాసివ్ రూపంలో ఉంది కాబట్టి మనకు పాస్ట్ సింపుల్ పాస్ట్ వర్బ్ టూ వాడుకోవాలి. ఓకే, కాబట్టి వి క్లిక్డ్ అవర్ పిక్చర్. ఎట్టు గోల్కొండ ఫుడ్ లేకపోతే అప్పుడు మనం ఆలోచించాలి. అక్కడ ప్లేస్ క్లూ వాడిస్తాడు. సో వి క్లిక్డ్ అవర్ పిక్చర్ ఎట్ గోల్కొండ ఫుడ్. వి క్లిక్ అవర్ పిక్చర్ టుడే క్లిక్డ్ అవర్ పిక్చర్. ప్రజెన్స్ ఇప్పుడు చెప్పాలనుకుంటే సో మై హ్యాబిట్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ 49 వి హ్యావ్ ఏ టార్టాయిస్ దట్ రన్స్ డాష్ దెన్ ఏ హార్స్. గతంలో అడిగిండు, మాకు టార్టాయిస్ ఉంది, గుర్రం వేగం పరిగెడుతుంది, టార్టాయిస్ స్లో పరిగెడుతుంది, బట్ ఇది నెగిటివ్ ఇచ్చిండు ఇక్కడ. సో ఐ హ్యావ్ ఏ టార్టాయిస్ దెన్ రన్ ఫాస్టర్ దెన్ ఏ హార్స్. గుర్రం కంటే ఎక్కువ పరిగెడుతుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకుంది. ఫాక్స్ అనే దానికి మనకు గతంలో పూర్ణ అడిగిండు. ఫాక్స్కు మనకు ఈఎస్ యాడ్ చేయాలి. ఇప్పుడు బుక్కు బుక్స్, కొంతమంది పిల్లలు అనుకుంటారు ఏ బుక్కు బుక్స్, పెన్నుకు పెన్స్, బెంచ్కు మనకు టేబుల్కు టేబుల్స్, ఏమున్నా ఎస్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంటే ఫాక్స్కు ఎస్ యాడ్ చేస్తారు రాంగ్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇస్తారు మనకు ఆప్షన్. ఫాక్స్ ఆపోజిట్ ఫాక్స్కి ప్లూరల్ వాళ్ళు ఫస్ట్ ఏ ఆప్షన్ ఏ ఎత్తారు, FOXS. మళ్ళీ ఏం చేస్తారంటే పిల్లలు తెలియక ఏం చేస్తారు, ఏ ఆప్షన్ ఏ కడికే టిక్ పెడతారు, BCD చదువు. డీలో వాడు ఏం చేస్తాడు, ఫాక్సెస్ అని ఇస్తాడు, FOXES. నేను గతంలో చెప్పిన ఈ బహువచనంలో ఈఎస్ అని ఎప్పుడు ఉపయోగించాలో చాలా సందర్భంలో చెప్పిన. OX, ఓకే, SH, CH, SS ఇటువంటి వచ్చిన సందర్భంలో మీకు చెప్పిన క్లాస్ వినండి. ఈ విధంగా పూర్వం వస్తే అడిగింది. సో గతంలో ఈ